ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కప్పు పెసలు తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రైస్ తీసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకొని 6 to 7 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ తర్వాత చూస్తే పెసర్లు అనేవి ఇలా నానిపోయి ఉంటాయండి. ఫ్రెండ్స్, వాటర్ అనేది తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని పెసర్లు అనేవి అందులో యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 5 మినిట్స్లో అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇందులోకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేటివి ఫ్రై అయిపోయండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, పుట్నాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకున్న పల్లీలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకునే పల్లీ కాక కొంచెం డిఫరెంట్గా 1/2 కప్పు పల్లీలు, 1/4 కప్పు పుట్నాలతో ఇలా చట్నీ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుందండి చట్నీ అనేది. నేనైతే ఇక్కడ తాలింపు ఏమి వేసుకోవట్లేదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపిండిని అయితే ఇలా దోశ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దోశ ప్యాను వేడైన తర్వాత దోశ వేసేసుకోవడం అండి. ఎప్పుడూ చేసుకునే నార్మల్ దోశ కాక ఇలా పెసర్లతో కూడా దోశ ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ కూడా. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.